పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈ ఏడాది మే నెలలో జరగనున్న శ్రీ శ్యామలాంబ జాతరకు ఆదివారం అంకురార్పణ చేశారు. సిరిమాను చెట్టును సేకరించి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించి సిరిమాను తయారీని ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సిరిమానుకు పూజలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 14 ఏళ్ల తర్వాత మే నెలలో శ్రీ శ్యామలాంబ జాతర ఎంతో వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జాతరకు సంబంధించి సిరిమానును పట్టణ పుర వీధుల్లో ఊరేగించి సిరిమాను తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సిరిమాను 41 నాటు బండి ఎద్దులతో పులి వేషాలు, డప్పు వాయిద్యాల మధ్య పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. స్థానిక హైస్కూల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు శ్యామలాంబ కోవెల మీదుగా శివాజీ సెంటర్, డబ్బి వీధి, కేహెచ్ స్కూల్, డబ్బి వీధి రామమందిరం, పెదకోమటిపేట, కోట వీధి, మెయిన్ రోడ్, గొల్లవీధి మీదుగా తీసుకువచ్చి అల్లువీధి వారికి అప్పగించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సిరిమానుకి ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి జాతరకు అంకురార్పణ చేశారు. మే నెల 18, 19, 20 తారీఖుల్లో శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం పండుగ జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ 15 సంవత్సరాలైంది పండుగ, ఇప్పటికైనా పండుగ తీసుకొచ్చారు అని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సిరిమాను చెట్టును ఊరేగింపుగా ఇక్కడ మన జూనియర్ కాలేజీ దగ్గర ప్రారంభించి ఆనవాయితీ ప్రకారము అల్లు వీధి, నాయుడు వీధి, రామమంది దగ్గర సిరిమానుని ఉంచుతాము. సాలూరులో ఉన్నటువంటి శ్యామలాంబ భక్తులు అందరూ కూడా విజయవంతం చేయాలని సాలూరు పుర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు సిరిమాను ఉత్సవం జరుగుతుంది. మొన్న 11వ తారీఖున చెట్టుకి ఉపాసం చెప్పాము. మేలోని 18, 19, 20 ఈ 3 తారీఖులోని సిరిమాను ఉత్సవం జరుగుతుంది. ఈ సిరిమానే అది అక్కడ జన్నివాడు ఎక్కి అందరూ వంశపారపరం వస్తున్నవారు కాబట్టి ఈ పండుగ అలా జరుగుతూనే ఉంది. ఆ నియమ నిష్టమే జరుగుతుంది. అంచేత ఈ సిరిమానే ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఉత్సవంగా తీసుకెళ్తున్నారు. మనం